హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, అంటే ఇప్పుడు సిబిఎస్ సిలబస్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ చేంజ్ అయినటువంటి సిబిఎస్ సిలబస్ పైన మనమైతే మాత్రం 10th క్లాస్ పాయింట్ ఆఫ్లో వీడియోస్, అంటే బయాలజీ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మనం 10th క్లాస్ పాయింట్ ఆఫ్లో కూడా బయాలజీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం రెగ్యులర్గా అందరూ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, వీడియో ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం అంటే 10th క్లాస్ ఈ ఏదైతే మనం చాప్టర్ 7 అనుకున్నామో, ఈ చాప్టర్ 7 అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ 7 చూడండి, ఇక్కడ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. సో ఆర్గానిజమ్స్ అనేవి ఎందుకు రీప్రొడ్యూస్ చేసుకుంటాయి, అందుకంటే చాప్టర్ అనేది ఏంటంటే మనకి క్వశ్చన్ మార్క్ కింద ఇవ్వడం జరిగింది. సో చాప్టర్లో హౌ డు ఆర్గానిజమ్స్, ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఆర్గానిజమ్స్ అంటే మనకి ఏంటంటే లైఫ్ ఉన్న వాటిని మనం ఆర్గానిజమ్స్ అంటాం. సో ఈ లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇవి రీప్రొడ్యూస్ చేసుకుంటాయి అన్నది ఇక్కడ మనకి క్వశ్చన్. అయితే దీనికి లెసన్లోకి మనకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ వీ డిస్కస్ ద మెకానిజం బై విచ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, లెట్ us ఆస్క్ ఏ మోర్ బేసిక్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆల్రెడీ మనం ఏంటంటే డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆర్గానిజం రీప్రొడక్షన్ గురించి అయితే మాత్రం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే చూడండి మనకి, వై డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, ఎందుకు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో అయితే చూడండి, ఆఫ్టర్ ఆల్ రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ఏ నెసరీ టు మెయింటైన్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్. సో ప్రతి ఇండివిజువల్ ఆర్గానిజమ్స్కి రీప్రొడక్షన్ జరిగితే, అంటే రీప్రొడక్షన్ కానీ జరగకపోతే వాటికి లైఫ్ ఉండదా అంటే, సో మ్యాక్సిమం చూడండి ఈ అంటే లైఫ్ ఉండడం కోసం, అవి బ్రతికి ఉండడం కోసం ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఆర్గానిజమ్స్ బ్రతికి ఉండాలి అంటే రీప్రొడక్షన్ అనేది అంత నెసరీ కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే రీప్రొడక్షన్ జరిగితేనే ఆర్గానిజం అంటే దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆర్గానిజమ్స్ గురించి అయితే మాట్లాడలేదు. ఆ ఆర్గానిజంకి అనేవి రీప్రొడక్షన్ జరగకపోయినా అది బ్రతికే ఉంటుంది. సో అలాంటప్పుడు బ్రతికున్న, అంటే రీప్రొడక్షన్ జరగకపోయినా బ్రతికుంటే ఇప్పుడు రీప్రొడక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేసి ఇక్కడ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాము. అన్లైక్ ద ఎసెన్షియల్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్, ఇక్కడ చూడండి సచ్ యాజ్ మనకి న్యూట్రిషన్ ఒకటి ఇవ్వడం జరిగింది, ఇక్కడ రెస్పిరేషన్ ఒకటి, దీంతో పాటు ఎక్స్క్రీషన్ ఒకటి. సో మనకి ఇక్కడ 3 లైఫ్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అవి మనకి న్యూట్రిషన్ ఒకటి. సో ఆర్గానిజమ్స్ లోపల న్యూట్రిషన్ జరగకపోతే, అంటే ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ తీసుకోకపోతే, ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే ఆర్గానిజం అనేది బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఆర్గానిజమ్స్ అనేవి న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి సెకండ్ ఏమి ఇచ్చాడు, రెస్పిరేషన్. సో మనకి ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఇది ఆక్సిజన్తో కలిసి మనకి ఏంటంటే బ్రేక్ డౌన్ అవుతూ ఎనర్జీ, అంటే ఏటీపీ ఫామ్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఏటీపీ కానీ ప్రొడ్యూస్ అవ్వకపోతే, అంటే రెస్పిరేషన్లో మనకి ఎనర్జీ కానీ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆర్గానిజం చనిపోవడం జరుగుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఎక్స్క్రీషన్, ఏదైతే ఫుడ్ మనం తీసుకున్నామో లోపల ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా డైజెషన్ అంతా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. అలాగే మనకి బ్లడ్లో కూడా వేస్ట్ ఉంటుంది. సో ఈ వేస్ట్ అంతా, బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి వేస్ట్ అంతా కూడా మనకంటే బయటికి రిలీజ్ అవ్వాలి. దీన్ని మనం ఎక్స్క్రీషన్ అంటాం. ఇలా మనకి ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. అంటే న్యూట్రిషన్ లేకపోయినా ఆర్గానిజమ్స్ అనేవి చనిపోతాయి, అలాగే రెస్పిరేషన్ జరుపుకోకపోయినా ఆర్గానిజమ్స్ చనిపోతాయి, ఎక్స్క్రీషన్ జరగకపోయినా ఆర్గానిజమ్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. లైఫ్ అనేది వాటికి ఉండదు. కానీ రీప్రొడక్షన్ జరుపుకోకపోతే, అంటే రీప్రొడక్షన్ జరుపుకోకపోతే అవి చనిపోవడం అంటే ఏమి ఉండదు. ఇది ఇచ్చాడు. ఇన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ అన్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ఇండివిజువల్స్. సో ఒక ఆర్గానిజం అనేది ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ ఏమైనా తీసుకుంటే, ఒక ఆర్గానిజం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకుందాం. సో మనకి హ్యూమన్స్ తీసుకుంటే హ్యూమన్స్ కూడా మనకు ఖచ్చితంగా అటువంటి హ్యూమన్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మోర్ ఇండివిజువల్స్ అని అడుగుతుంది. ఏ లాట్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ విల్ బి స్పెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. అయితే ఇక్కడ మనకి ఒక ఆర్గానిజం నుంచి ఆర్గానిజం ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి రీప్రొడక్షన్లో ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, సో వై షుడ్ అన్ ఇండివిజువల్ ఆర్గానిజం వేస్ట్ ఎనర్జీ ఆన్ ఏ ప్రాసెస్ ఇట్ డస్ నాట్ నీడ్ టు స్టే లివ్. అంటే ఆర్గానిజమ్స్ బ్రతికుండాలంటే ఈ రెస్పిరేషన్, అంటే రీప్రొడక్షన్ జరగాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇటువంటి, అంటే అది బ్రతికే ఉంటుంది కాబట్టి రీప్రొడక్షన్ కోసం ఇంత ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఇంత ఎనర్జీ ఎందుకు వేస్ట్ అవ్వాలి అనేది ఇక్కడ క్వశ్చన్.
ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ మనకి ఓవరాల్‌గా ఈ పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అసలు ఆర్గానిజమ్స్ అనేవి ఎందుకు రీప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్గానిజమ్స్ అనేవి రీప్రొడక్షన్ జరగకపోయినా సరే బ్రతికే ఉంటాయి. అయితే కొన్ని ప్రాసెస్‌లు లైఫ్ ప్రాసెస్ ఇచ్చాడు. ఏంటంటే న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి న్యూట్రిషన్ ఒకటే ఇవ్వడం జరిగింది. న్యూట్రిషన్ ఖచ్చితంగా జరగాలి. రెస్పిరేషన్ ఖచ్చితంగా జరగాలి. అదేవిధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది ఎక్స్క్రీషన్. సో ఈ 3 లైఫ్ ప్రాసెస్ జరగకపోతే కానీ జరగకపోతే ఆర్గన్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. కానీ రీప్రొడక్షన్ జరుపుకోకపోయినా ఆర్గన్స్ అనేవి చనిపోవు. అయితే రీప్రొడక్షన్ కోసం వీటికి అంటే రీప్రొడక్షన్ ఏం జరుగుతుంది, ఒక ఇండివిజువల్ ఆర్గానిజము అలాంటి ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనికోసం అవి చాలా ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాల్సి ఉన్నటువంటి ఈ రీప్రొడక్షన్ జీవులు ఎందుకు చేసుకోవాలి, ఆర్గన్స్ అనేవి ఎందుకు చేసుకోవాలి అన్నది ఇక్కడ దీని గురించి మీరు క్లాస్ రూమ్లో డిస్కస్ చేయడం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. సో ఇప్పుడు నేను సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. వాట్ ఎవర్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వి నోటీస్ ఆర్గనైజ్ బికమ్ దే రీప్రొడ్యూస్. ఆర్గన్స్ అనేవి ఖచ్చితంగా రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఇఫ్ దే వర్ టు బి ఓన్లీ వన్ నాన్ రీప్రొడ్యూసింగ్ మెంబర్ ఆఫ్ ఏ పర్టికులర్ కైండ్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఒక ఆర్గానిజం ఏదైతుందో అది రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంటే దాంట్లో రీప్రొడక్షన్ జరగట్లేదు. సో జరగట్లేదు అన్నప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇట్ ఈజ్ డౌట్ఫుల్ దట్ వీ వుడ్ హ్యావ్ నోటీస్డ్ ఇట్ ఈజ్ ఎక్సిస్టెన్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్స్ కాకుండా ఒక డాగ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డాగ్. సో డాగ్ తీసుకున్నప్పుడు ఈ డాగ్ అనేది రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డాగ్ కానీ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, దానిలో రీప్రొడక్షన్ జరగకపోతే ఏం జరుగుతుందంటే ఆ డాగ్ సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ అనేది కంప్లీట్గా పోతుంది. నెక్స్ట్ జనరేషన్ అంటూ వాటికి ఉండదు. అదేవిధంగా మనకి ప్రతి ఆర్గానిజంలోనూ కూడా ఇన్ కేసు ఆర్గానిజంలో కానీ రీప్రొడక్షన్ జరగకపోతే అటువంటి ఆర్గానిజమ్స్ అనేవి ఇంకా ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. సో ఆర్గానిజం ఒకప్పుడు ఉండేదే అని చెప్పుకుంటాం, ఎందుకంటే దాని రీప్రొడక్షన్ జరగలేదు, కొత్త ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా అది బ్రతికినంతకాలం బ్రతుకుతుంది. ఇక నెక్స్ట్ ఏమవుతుందంటే డెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇంక అక్కడ ఏం లేదు. సో కాబట్టి అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం అప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు సింగిల్ స్పీసెస్ దట్ బ్రింగ్ దెమ్ టు అవర్ నోటీస్. అయితే కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఏమవుతాయి అంటే ఇక్కడ మనం చూడండి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఇవ్వడం జరిగింది, హౌ డూ వీ నో దట్ 2 డిఫరెంట్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు సేమ్ స్పీసెస్. ఒకే స్పీసెస్లో ఉన్నటువంటి 2 ఆర్గానిజమ్స్ కూడా ఒకేలా ఉంటాయి. సో ఎందుకు ఉంటాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ తీసుకుంటే, సో డాగు మనకి పక్కన పెట్టినప్పుడు 2 మ్యాక్సిమం ఒకలా కనిపిస్తుంటాయి. అంటే 2 కూడా ఒకేలా ఉండడానికంటే మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. అంటే రెండులోనూ చిన్న చేంజెస్ ఉండొచ్చు, కానీ బాడీ స్ట్రక్చర్ అయితే మాత్రం మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది. అలాగే క్యాట్ తీసుకున్నాం. సో 2 క్యాట్లు మనం పక్కన పెట్టినప్పుడు 2 కూడా మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. అంటే చిన్న డిఫరెన్స్ అనేవి కలర్లో కానీ ఆ పైన మచ్చలు ఏమన్నా వాటి బాడీ మీద ఉంటే వాటిలో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 2 తాలూకా బాడీ ఫామ్ ఒకేలా ఉంటుంది. హ్యూమన్స్ తాలూకా బాడీ ఫామ్ అంతా కూడా ఒకేలా ఉండడం జరుగుతుంది. అంటే అందుకనే సేమ్ స్పీసెస్ అనేటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజువల్లీ వి సే దిస్ బికాస్ దే లుక్ సిమిలర్ టు ఈచ్ అదర్. సో ఇవి చూడడానికి ఒకేలా ఉంటాయని చెప్పడం జరిగింది. దస్ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ క్రియేట్ న్యూ ఇండివిజువల్స్ దట్ లుక్ వెరీ మచ్ లైక్ దమ్సెల్స్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆర్గన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అవి చూడడానికి ఏంటంటే సేమ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అదే ఆర్గానిజంలో అది ఉండడం జరుగుతుంది అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ 2 పారాగ్రాఫ్లు ఉన్నటువంటిది. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో లైఫ్ ప్రాసెస్లో న్యూట్రిషన్కి ఎనర్జీ కావాలి, రెస్పిరేషన్కి ఎనర్జీ కావాలి, ఎక్స్క్రీషన్కి ఎనర్జీ కావాలి. అవి లేకపోతే చచ్చిపోతాయి కాబట్టి అవి చేసుకుంటాయి. సో దీనికి ఎనర్జీ కూడా, న్యూట్రిషన్కి కూడా కొంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, రెస్పిరేషన్కి ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎక్స్క్రీషన్ జరగడానికి కూడా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి అది జరగకపోతే, ఈ లైఫ్ ప్రాసెస్ జరగకపోతే చనిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి కోసం వాటి ఎనర్జీని అవి ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది.
అంటే యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ రిప్రొడక్షన్ జరగకపోతే అవి చనిపోవడం జరగదు. దానికోసం ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్నదే ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతుందో ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చినటువంటి మెయిన్. మరి సెకండ్ పారాగ్రాఫ్లో ఏమొచ్చిందంటే ఇన్ కేసు ఒక ఆర్గనిజం కానీ అలా రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వకపోతే అవి ఉండడం అనేది అంటే అవి మనం నోటీస్ చేయాలంటే అవి ఎక్సిస్టెన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆర్గన్స్ డిజైపేర్ అయిపోయే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సేమ్ స్పీసెస్ చెందినటువంటి 2 ఆర్గనిజమ్స్ కూడా ఒకేలా ఉంటాయని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఈ పారాగ్రాఫ్ సంబంధించింది. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ హెడింగ్ చూడండి 7.1లోకి వస్తే అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు మనకి లెసన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ లెసన్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే 7.1 చూడండి. డూ ఆర్గనిజమ్స్ క్రియేట్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఆర్గనిజమ్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ కాపీస్ అటువంటి కాపీస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. సో ఇక్కడ మనకి ఎవరో ఇచ్చిన క్వశ్చన్ అయితే మన ఆ రకంగా ఇవ్వడం జరిగింది. డూ ఆర్గనిజమ్స్ క్రియేట్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అలాంటి ఆర్గనిజమ్స్లే ఎగ్జాక్ట్ కాపీస్ కింద ప్రొడ్యూస్ చేయగలుగుతాయి ఆర్గనిజమ్స్. సో ఆన్సర్ చూస్తే చూడండి ఈ పారాగ్రాఫ్ చూస్తే ఆర్గానిజమ్స్ లుక్ సిమిలర్ బికాజ్ దేర్ బాడీ డిజైన్ ఆర్ సిమిలర్. ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి చూడడానికి, ఎందుకంటే వాటి యొక్క బాడీ డిజైన్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మామూలుగా మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తీసుకుంటే డాగ్ తాలూకా ఏదైతే బాడీ ఫామ్ ఉందో బాడీ ఫామ్ అనేది మనకి సో ఈ రకంగా మనకు కనిపిస్తుంటుంది. సో ఇలా మనకి 4 లెగ్స్ ఉంటాయి, మనకి టైల్ అందులో. సో ఇది ఒక డాగ్ సంబంధించినటువంటి ఈ బాడీ ఫామ్. అలాగే నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి వాళ్ళ తాలూకా బాడీ ఫామ్ వేరేలా ఉంటుంది. సో ఇలా మనకి నేను మీకు అర్థం కోసం చెప్తున్నాను. సో ఇలా మనకంటే అయితే డాగ్స్ అన్నీ కూడా కలిపి ఇటువంటి ఇలాగే ఉంటాయి సార్. మ్యాక్సిమం అన్నీ కూడా చూడడానికి అయితే మాత్రం ఇలాగ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ అన్ని కూడా చూడడానికి ఈ రకంగా ఉంటుంది. అందుకనే ఆర్గన్స్ లుక్ సిమిలర్ బికాజ్ దేర్ బాడీ డిజైన్స్ ఆర్ సిమిలర్. వాటి బాడీ డిజైన్స్ అన్ని కూడా సిమిలర్గా ఉంటాయి. ఈ బాడీ డిజైన్ ఆర్ టు బి సిమిలర్, ఇక్కడ మనకి సిమిలర్ ఉంటుంది. ద బ్లూ ప్రింట్ ఫర్ దీస్ డిజైన్స్ షుడ్ బి సిమిలర్. సో వాటి తాలూకా ఏదైతే బాడీ బ్లూ ప్రింట్ ఉందో, బ్లూ ప్రింట్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే డిజైన్ కింద తీసుకున్నామో ఈ బ్లూ ప్రింట్, సో మ్యాక్సిమం బ్లూ ప్రింట్ అంతా కూడా ఒకేలా ఉండవచ్చు అవుతుంది. దస్ రీప్రొడక్షన్ ఎట్ ఇట్స్ మోస్ట్ బేసిక్ లెవెల్ విల్ ఇన్వాల్వింగ్, సో ఇక్కడ మనకి ఇన్వాల్వ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ బాడీ డిజైన్. సో మ్యాక్సిమం ఇక్కడ అంటే రీప్రొడక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి బాడీ డిజైన్ బ్లూ ప్రింట్ని కాపీస్ కింద అయితే మాత్రం మేక్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకి క్లాస్ 9th అయితే మాత్రం దీని గురించి మనం డిస్కస్ చేయడం ఆల్రెడీ మీకు నేర్చుకోవడం కూడా ఉంది. వీ లెర్న్డ్ దట్ ద క్రోమోజోమ్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఏ సెల్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫర్దర్ ఫ్రమ్ పేరెంట్ టు నెక్స్ట్ జనరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. సో ఇది మనం ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ అంటే డి అంటే డిఆక్సీ రైబో, ఎన్ అంటే న్యూక్లిక్, ఏ అంటే యాసిడ్. ఇది మనకి ఒక సెల్ తీసుకుంటే సెల్ లోపల న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డిఎన్ఏ మాలిక్యూల్ ఏదవుతుందో ఈ డిఎన్ఏ మాలిక్యూల్ పైనే ఏదైతే మనకి నెక్స్ట్ జనరేషన్లో ఏ విధంగా ఫామ్ అవ్వాలి అంటే పేరెంట్స్ తాలూకా క్యారెక్టర్స్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్హెరిటెన్స్కి ఏ విధంగా ఫామ్ అవ్వాలి అన్నది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిఎన్ఏలో అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి నెక్స్ట్. సో కాబట్టి డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి యాసిడ్ కాబట్టి దీన్ని డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ బాడీ డిజైన్ దేనిలో ఇన్ఫర్మేషన్ మొత్తం దేనిలో ఉంటుందంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ పైన ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఈ డిఎన్ఏ అనేది ఏమవుతుందంటే పేరెంట్స్ నుంచి ఏదైతే మనకి వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి అంటే నెక్స్ట్ జనరేషన్ ఏవైతే ఉందో ఇన్హెరిటెన్స్గా ఈ క్యాట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవడానికి ఈ డిఎన్ఏ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ద డిఎన్ఏ ఇన్ ద సెల్ న్యూక్లియస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ మేకింగ్ ప్రోటీన్స్. మరి డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఇది ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డిఎన్ఏ లోపల ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ చేంజ్ ఇన్ కేసు డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏమైనా అంటే డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా చేంజ్ అయితే డిఫరెంట్ ప్రోటీన్స్ విల్ బి మేడ్. సో మనకి డిఎన్ఏ స్ట్రక్చర్లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఫాస్ఫేట్ ఉంటుంది, అలాగే మనకి పెంటోస్ షుగర్ ఉంటుంది. పెంటోస్ షుగర్తో పాటు నైట్రోజన్ బేస్ పేర్ ఏదో ఒకటి ఉంటుంది. ఎడినిన్కి ఆపోజిట్లో థైమిన్ ఉంటుంది. ఇలా మనకి గ్వానిన్కి ఆపోజిట్లో సైటోసిన్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ అంటే చుట్టూ ఉన్న స్ట్రక్చర్ ఆపేసి ఓన్లీ నైట్రోజన్ బేస్ పేర్స్ నేను ఇక్కడ వేయడం జరుగుతుంది.
సో ఏజీ టీసీ ఏదో సంథింగ్ ఇలా ఉంది, ఇందులో ఏదో చిన్న చిన్న చేంజ్ వచ్చింది. సో ఆ చేంజ్ రావడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్స్ కూడా మారిపోతాయి. అంటే డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏమైనా చేంజ్ వస్తే ప్రోటీన్ ఫార్మేషన్ కూడా మారిపోతుంది. ఎప్పుడైతే ప్రోటీన్ ఫార్మేషన్ మారిపోయిందో డిఫరెంట్ ప్రోటీన్స్ విల్ మనకి ఎవెన్చువల్లీ లీడ్స్ టు ఆల్టర్నేట్ బాడీ డిజైన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అంటే ఒక డిఎన్ఏని తీసుకుంటే డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది, న్యూక్లియస్ లోపల ఉంటుంది. దీన్ని మనం డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము. దీని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే పేరెంట్ తాలూకు క్యారెక్టర్స్ ఆఫ్స్ప్రింగ్స్కి వచ్చేలా చేస్తుంది. సో డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏమైనా చేంజ్ వచ్చింది అంటే ప్రోటీన్స్ తాలూకు అంటే దీని నుంచి మన ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ నుంచి. సో ప్రోటీన్స్ కూడా ఏమవుతున్నాయి, చేంజ్ అయిపోతాయి. సో కాబట్టి ఏమవుతుంది, ఆ ఆర్గాన్ తాలూకు బాడీ డిజైన్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, రిమైనింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.